నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆరుగొలనులో రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. మరో అతిథిగా పాల్గొన్న కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ. రైతుల ఆర్థిక చేయూతకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ఉపకరిస్తుంది. ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. హర్ఘర్ తిరంగా ఉత్సవాలను నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. మంగళవారం పట్టణంలో నిర్వహించే బైక్ ర్యాలీలో పాల్గొనాలని విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం సమ్మె చేసిన ఐడీబీఐ బ్యాంకు సిబ్బంది. సంఘీభావంగా నిరసన తెలిపిన పట్టణంలోని అన్ని బ్యాంకుల ఉద్యోగుల కోఆర్డినేషన్ కమిటీ. బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన రూరల్ సీఐ రవికుమార్. కాపు నేత వంగవీటి మోహనరంగా అజరామరుడని, దీనికి రాష్ట్రంలో ఆయన విగ్రహాలే నిదర్శనమని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో వంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణ 13 లక్షలతో నిర్మించిన షట్ ప్రారంభోత్సవ వేడుకలు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు రంగాతో ఎంతో అనుబంధం ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నానన్నారు. వెన్నుపోటు పొడిచే వ్యక్తులను ఉపేక్షించనన్నారు. లంచం కోసం పాకులాడితే నేను ఆరుగొలంలో చాలా సంపాదించాలని, గ్రామంలో తనకు క్వారీ యజమానులు డబ్బులు ఇస్తానని చెబితే అది గ్రామాభివృద్ధికి ఉపయోగించాలని సూచించామని స్పష్టం చేశారు. తనకు అత్యధిక మెజారిటీ అందించిన ప్రజలకే తన గెలుపు అంకితమని, ఈ పదవీకాలం ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం వెల్ఫేర్ బోర్డు ఇన్ఛార్జ్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ మాట్లాడుతూ రంగా ఒక సమూహ శక్తి అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలంతా అఖండ మెజారిటీ అందించారని, ప్రజలకు అండగా ఉండడమే కూటమి లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, టీడీపీ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్, జనసేన మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్, బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు, సర్పంచ్ పేతల బుచ్చిబాబు, ఉప సర్పంచ్ అడపా అప్పలరాజు, సొసైటీ చైర్మన్ ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణ, ఎంపీటీసీ నరిసే శంకరం, మాజీ సర్పంచ్ నోకల బుల్లియ్య, కాపు నాయకులు మాకా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆయన బలుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి సెంటర్ స్థాయి నుంచి ఎదిగి భారతదేశంలోనే ఆయన మరణాన్ని ఎవరో మర్చిపోయే విధంగా మరి ప్రజలు గుర్తించిన విషయం మీకు తెలుసు. అలాంటి నాయకుడు మనకు లేకపోవడం చాలా మంది బడుగు బలహీన వర్గాలకి ఆశాజనకంగా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వంగవీటి మోహన్ రంగా గారు చూసుకుని అందరూ కూడా ఇవాళ ఆయన ఆదరించారు పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే మరో పవన్ కళ్యాణ్, మరో వంగవీటి రంగాగా మరి ఇక్కడ జనం అందరూ కూడా ఆరాధించి మొన్న ఎలక్షన్లో మేమందరం గెలవడానికి కానీ, మరి అందరూ కూడా మీరందరూ ఓట్లు వేయడానికి కానీ కారణం వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు చేసిన బీజం. ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టడం, అందరిలోనూ మేల్కొల్పు రావడం, మన శక్తి ఏంటో మనం తెలుసుకోవడం జరిగింది. లైన్ అవుతుంది దగ్గరగా అయినప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా ఇప్పుడున్న యువత అందరూ కూడా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి గ్రామాన విగ్రహాలు పెట్టడం. భారతదేశ చరిత్రలో అంబేద్కర్ గారి తర్వాత అన్ని విగ్రహాలు ఉన్న వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి, ఒక వంగవీటి మోహన్ రంగా తెలియజేస్తాను. మరి అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణ చేసే అవకాశం నాకు అన్నగారు లాంటి వ్యక్తి. ఎందుకంటే ఆయనతో మాకు కొంత తోటగోపి నేను కూడా ఎక్కువ ఆయనతోని సాహసం చేసే వ్యక్తులు. కానీ ఈరోజు మన మధ్య లేక చాలామంది అనాథలైపోయారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఉన్నారని మళ్ళీ గుర్తు చేసుకుంటూ అన్ని గ్రామాల్లో కూడా మరి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు ఏర్పాటు చేయడం, మరి ఆయన ఉనికి నిదర్శనమే ఇవాళ కూటమి గెలుపు. ఆ రోజు ఆయన వేసిన బీజం
చాలామందికి. ఈరోజు నేను కూడా మరి ఆలోచన చేస్తూ ఉన్నానంటే ఏ పేదవాడు వచ్చిన ఆకలితో మన ఇంట్లోంచి వెళ్ళకూడదు, ఏ పేదవాడు వచ్చిన ఆహారం ఏదైనా ఇచ్చి పంపించా తప్ప ఖాళీ చేతితో పంపకూడదని నేను పనిచేస్తా ఉన్న పని నిలిచి నేను గెలిచిన తర్వాత 45 ఎకరాల పొలం నేను 13 కోట్లు క్యాష్ చేశాను, కొంత అప్పు తీర్చాను, కొంత డబ్బు దాన ధర్మాలు చేసుకోవడం నా ఇష్టం. నేను ఒకటి అడుగుతున్నా, ఈ గ్రామంలో వచ్చిన ఆదాయాన్ని ఈ గ్రామంలో ఖర్చు పెట్టండి. అన్ని పల్లెటూరులను బాగు చేస్తున్న వ్యక్తి ఆయన, అందరికీ స్వేచ్ఛ సౌకర్యం ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా తిరుగుతూ ఉన్నారు. ఆయన సినిమాల్లో సంపాదించిన డబ్బుల్ని పేద ప్రజల కోసం ఖర్చు పెడితే దాన్ని కూడా ఏదో రంగు కడతారు ఈ వైసీపీ నాయకులు. అసలు నేను ఒకటి అడుగుతున్నా, ఈ రాష్ట్రం వెనకబడిపోవడానికి కారణం వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రం లూటీ చేయబడింది, రాజకీయ నాయకుల కబందాస్తాల్లోకి వెళ్ళిపోయిన డబ్బంతా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు, నరేంద్ర మోడీ గారి సహకారం మేరకు పనిచేస్తున్నాం తప్ప ఏ అదో గురించి నేను పనిచేయట్లేదు. మీరు నాకు ఓట్లు వేశారు, నన్ను గెలిపించారు, మీకోసమే పనిచేస్తా, మీ అవసరాలను తీరుస్తా, గవర్నమెంట్లో డబ్బు లేకపోతే నేను తీసుకొచ్చానా మీరు పనిచేస్తానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తాను. వంగవీటి మోహన్ రంగా గారు ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. ఆయన తన జీవితకాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహావ్యక్తి. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే అనేక ఒడిదుడుకులు అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆయన అక్కడ కార్పొరేటర్ అయ్యారు. అలాగే శాసనసభ్యుడిగా ఉండి ఆయన మరి పేద ప్రజల కోసం అసెంబ్లీ కానించి అన్ని రకాలుగా కూడా పోరాటం చేసిన మహానుభావుడు మరి వంగవీటి మోహన్ రంగా గారు. ఈవేళ మన ఆరుగొల్లు గ్రామమే కాకుండా మరి చాలా పెద్ద ఎత్తున మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మరి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు లేని చోటు లేదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈవేళ మరి రంగా గారి అబ్బాయి రాధా గారు కూడా సౌమ్యుడు, ఎక్కడ వివాదాలకు వెళ్ళే వ్యక్తి కాదు. చాలా చక్కగా మరి ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న రాధా గారికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈవేళ జరుగుతూ ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంక్షేమ కార్యక్రమాలు చూసి వాడవలేక మరి ఏదైనా మాట్లాడినా మరి వాళ్ళ విద్యుత్కే ఉండేద్దాం. ఎందుకంటే ఈవేళ ఏ పథకం అవ్వలేదని మాట్లాడతారు వీళ్ళు. పెన్షన్ కాడించి, గ్యాస్ బండ్లు కాడించి, తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభవ, రేపటి రోజున బస్సుల్లో రాష్ట్రం అంతా మరి మహిళలు ఫ్రీగా తిరగడానికి అవకాశం ఇచ్చిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళని ఆశీర్వదిస్తున్న మోదీ గారికి ఉందని చెప్పి తెలియజేస్తాను. మరి రంగా గారి గురించి మనం ఎంత చెప్పుకున్నాం తక్కువే. ఇందాకే మరి కాపు నాయకులు మాగా శ్రీనివాస్ గారు చెప్పారు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆశయాలు మనందరం నెరవేర్చవలసిన బాధ్యత మనందరూ బుధస్కంధాలు ఉందని చెప్పి ఇంతకుముందే తెలియజేయడం జరిగింది. ఎందుకంటే రంగా గారు పేదవారి కోసం, పేద ప్రజలు సంక్షేమం కోసం పోరాడినటువంటి రాష్ట్రంలో మొట్టమొదటి కాపు నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పి మనందరం కూడా ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ నెలకొందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా ఇవాళ మన జనసేన అధినేత, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రంగా గారి ఆశయాల్ని పురస్కరించాలని వేసుకుని
శ్రీనివాసరావు గారు. వంగవీటి మోహన్ రంగ గారు ఒక కాపు నాయకులే కాదు, ఆయన అందరి నాయకుడు, అన్ని కులాలని ఆదరించే ఏకైక నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన మరణించిన తర్వాత అసలు దేశంలోనే అంత పెద్ద ఎత్తున యాజిటేషన్ జరగడం అనేది దేశ చరిత్రలోనే లేదు. ఆయన విగ్రహం లేని ఊరే లేదు. అటువంటి ప్రజల అభిమానాన్ని పొందినటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేయాల, కేవలం శాసనసభ్యుడిగా ఉన్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఆయన చంపవేట పాడడం జరిగింది. ఇవాళ మనం అందరూ కూడా ఆయనలో ఉన్నటువంటి తెగింపు, ఆయనలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. దాని దశలోని భాగంగానే ఇవాళ ఈ రాష్ట్రంలో మరి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే తెగింపు, అదే ఆలోచనతో ప్రజలకు సేవ చేస్తూ మనం ముందుకు వెళ్తా ఉన్నారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతుల ఆర్థిక చేయూతకు అన్నదాత సుఖీభవ ఉపకరిస్తుందని ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. భీమడోలు టీడీపీ కార్యాలయంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అన్నదాత సుఖీభవ తొలి విడతగా ఇటీవల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ సాయం 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారన్నారు. ఏలూరు జిల్లాలో 160,968 మంది రైతుల ఖాతాల్లో 3,700 కోట్లు జమ చేశారని, అదేవిధంగా ఉంగుటూరు నియోజకవర్గంలో 18,781 మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని గన్ని పేర్కొన్నారు. సమావేశంలో భీమడోలు ఏఎంసీ చైర్మన్ శేషపుగిరి, గుండుగోలు సొసైటీ అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, కరుటూరి ప్రసాద్, దోసనపూడి పుల్లయ్యనాయుడు, పట్నాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మోదీ గారి యొక్క సహకారంతో గత 14 నెలలైంది ఇప్పుడు మనం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఈ 14 నెలల కాలంలో కూడా ఎన్నికల ముందు ఏదైతే మనం సూపర్ 6 అనే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా అమలుపరిచినటువంటి సందర్భంలో ఈరోజు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విన్నపం చేయాలి. ఒక విజయం తరపున మనం అందరం కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి అందరం కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్కసారి మాట్లాడాలంటే, ఎందుకంటే ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా మనకు వేస్తే మాట్లాడటం అనవసరం. కానీ ఒక ప్రతిపక్షం అని చెప్పుకునేటువంటి ఒక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి విమర్శలు ఒకసారి చూసుకుంటా ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014-19 చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయినాటికి సుమారు 3 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఉంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినాటికి రాష్ట్ర అప్పు సుమారు 11 లక్షల కోట్ల అప్పుకు పెంచామంటే నీ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి అసమర్థత ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల పెన్షన్ ఒక్క సంతకంతో పెడతానని అధికారంలోకి వచ్చిన నువ్వు ఆ 2,000 నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నటువంటి విషయం వాస్తవమా కాదా? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడైనా చెప్పగలడా లేదా? రైతులందరికీ కూడా ధాన్యం అమ్మితే నీ ప్రభుత్వం కానీ నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పెట్టిన ఇబ్బందులు ఒకసారి తెలుసుకుంటా ఉంటే ఈరోజు కూడా రైతులు భయపడే పరిస్థితి. నువ్వు 1,682 కోట్ల రూపాయలు బకాయి పెట్టి వెళ్ళిపోయావు రైతులకి. ఆ 1,682 కోట్ల రూపాయలు మేము చెల్లించడమే కాకుండా ఈ సంవత్సర కాలంలో 2 పంటలు పూర్తయితే సార్వాదాలో 2 పంటలకు కూడా ధాన్యం అమ్మిన 24 గంటల్లో డబ్బులు వేసామని చెప్పడానికి కూడా మేము గర్వపడతాం. అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000, 7,000 రూపాయలు, 3,700 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజానికి ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి రైతాంగం తరపున, ఉంగుటూరు నియోజకవర్గ కూటమి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ జెండాలతో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వెంకటరమణ, టీపీఓ జగదీష్, ఎంహెచ్ఓ రాజు, మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడీ సూపర్వైజర్ భవానీ, విశాలక్షి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంగళవారం హౌసింగ్ బోర్డు ఎస్వీఆర్ విగ్రహం నుండి పోలీస్ ఐలాండ్ సెంటర్ వరకు జాతీయ జెండాలతో భారీ మోటార్ సైకిల్ ర్యాలీని శాసనసభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మన భారతదేశ భక్తిని ప్రభావం చాటుటకు మన భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు హరిఘర్ తిరంగర్ అనే
యాత్ర కార్యక్రమం అంటే ర్యాలీ కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన ఆఫీస్ కార్యాలయంలో ఉన్న సిబ్బంది అందరితోటి ఈరోజు ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేసింది. అలాగే రేపు 3 గంటలకి ఎస్వీఆర్ స్టాట్యూ నుండి పోలీస్ ఐలాండ్ వరకు గౌరవ శాసనసభ్యుల వారు ఇతర కూటమి నాయకులందరితోటి వారి యొక్క ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ ప్రజలందరూ కూడా గమనించండి. ఈ బైక్ ర్యాలీలో మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం అంతటిని కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా ఎస్హెచ్ గ్రూప్ మెంబర్సు, టీఎల్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలి. బైక్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ప్రజలందరూ కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని రేపు 3 గంటలకు జరగబోయే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని మీ అందరూ కోరుకుంటూ ఎస్వీఆర్ జంక్షన్ నుంచి పోలీస్ ఐలాండ్ వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ బైక్ ర్యాలీలో అందరూ ప్రజానికం కూడా అందరూ భాగస్వాములే భారతదేశ ఉనికిని చాటే విధంగా, భారతదేశాన్ని చాటి చెప్పే విధంగా మీరు తాడేపల్లిగూడాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ ర్యాలీని జయప్రదం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. కేంద్రంలోని ప్రభుత్వం తలపెట్టిన ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆందోళన ద్వారా ఆప్ చేస్తామని రాష్ట్ర బ్యాంక్ ఉద్యోగుల కార్యదర్శి టీవీ సూర్యనారాయణ ప్రకటించారు. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రతిపాదనల నేపథ్యంలో సోమవారం ఐడీబీఐ బ్యాంక్ యూనియన్ దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్న సందర్భంలో వారి సమ్మెకు మద్దతుగా తాడేపల్లిగూడెంలో బ్యాంక్ ఉద్యోగుల కోఆర్డినేషన్ కమిటీ నాయకులు నిరసనలో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర బ్యాంక్ ఉద్యోగుల సమైక్య కార్యదర్శి టీవీ సూర్యనారాయణ, కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్ఎస్ ప్రసాదులు మాట్లాడుతూ 50 సంవత్సరాల చరిత్ర కలిగిన లాభాల్లో ఉన్న ప్రభుత్వ బ్యాంకును ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆప్ చేస్తామని సూర్యనారాయణ అన్నారు. ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులు చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటాలు ఉధృతం చేయాల్సి ఉంటుందని, ఆ పోరాటాలలో ఏఐబీఈఏ నిర్ణయాత్మక పాత్ర వహిస్తుందన్నారు. ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్తో సహా అధికారులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేషన్ కమిటీ నాయకులు బి ఏడుకొండలు, జేఎన్వి ప్రకాష్, పాలూరు సత్యనారాయణ, కె శ్రీనివాస్, సిద్ధాబతుల సూర్యనారాయణ, షరీఫ్, ఎం వీరబాబు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో 1969లో బ్యాంకింగ్ వ్యవస్థను జాతీయకరణం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎవరూ కూడా చేయనటువంటి దుస్సాహసమైన చర్యని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకుని తీసుకెళ్ళి ప్రైవేట్ రంగానికి అప్పగించడం, దానిలో కూడా విదేశీ పెట్టుబడిదారులకి, విదేశీ శక్తులకి అప్పచెప్పడం అన్నది చాలా దేశ విద్రోహ చర్య అని చెప్పేసి మేము భావిస్తున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థకి సమూలంగా సేవలు చేసి అందిస్తున్నటువంటి జాతీయ బ్యాంకుల్ని, పబ్లిక్ రంగ బ్యాంకుల్ని ఈ రకంగా నిర్వీర్యం చేసి
ప్రైవేట్ శక్తులకి మరి అప్పచెప్పడం అన్నదాన్ని మరి బ్యాంక్ యూనియన్స్గా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా ఐడిబిఐ బ్యాంకుని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలని మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వివిధ ఆందోళన కార్యక్రమాలు ఉద్యమాల ద్వారా మరి ఏఐబిఏ మరి బ్యాంకు ఉద్యోగ సంఘాలు కూడా ఆపు చేయడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం ప్రతిపాదన వచ్చినప్పటికి కూడా 2 సంవత్సరాల్లో వాళ్ళు ఆపిన కారణం ఏంటంటే బ్యాంకులు యూనియన్లు తిరుగుబాటు చేస్తున్నాయి, బ్యాంకు యూనియన్లు మరి పోరాటాలు చేస్తున్నాయి, ఉద్యమాలు చేస్తున్నాయి, ఈ ప్రజా ఉద్యమం అవుతుందనే భయంతో ఆపు చేసి ఉంచారు. కానీ ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న డెసిషన్లో మరి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరిస్తామని చెప్పడం జరుగుతుంది. ఐడిబిఐ బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణ అంటే బ్యాంకుల యొక్క వాటాని, ప్రభుత్వం యొక్క వాటాన్ని ఉపసంహరించుకోవడం ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం ద్వారా ఈ బ్యాంకుని ప్రైవేటీకరణ ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఐడిబిఐ బ్యాంకు దేశంలో ఉన్నటువంటి మంచి బ్యాంకుల్లో ఒక పెద్ద బ్యాంకు, ప్రభుత్వ రంగ బ్యాంకు. మరి ఇటువంటి బ్యాంకుని 3 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నటువంటి ఐడిబిఐ బ్యాంకు, అలాగే గత 3 సంవత్సరాలుగా 30,000 కోట్ల రూపాయలని లాభాలు ఆర్జించినటువంటి ఈ బ్యాంకు, ఎంతోమంది సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఈ బ్యాంకులో పొదుపుగా 3 లక్షల కోట్ల రూపాయలు ఉంది. ఈ ధనాన్ని ప్రైవేటు వ్యక్తుల పరం చేయటం అనేది సహేతుకం కాదు. లాభాలను తీసుకెళ్ళి ప్రభుత్వం తీసుకోవటం మానేసి ప్రైవేటు వ్యక్తుల పరం చేయటం, దొడ్డిదారిని ప్రభుత్వ వాటాను ఉపసంహరించడం. క్యాపిటలిస్టులు వాళ్ళ యొక్క ప్రయోజనాలను చూసుకుంటారు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా బ్యాంకింగ్ వ్యవస్థను ఉపయోగించుకోరు. ఈ బ్యాంకుని ప్రైవేటీకరణ చేయటాన్ని పూర్తిగా అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం, దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఈ బ్యాంకు యొక్క ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమ్మెకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ నెల 16న జరగనున్న స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు పురస్కరించుకుని బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో వారోత్సవ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సేవా సమితి నిర్ణయించింది. దీనిలో భాగంగా సోమవారం స్థానిక ఏలూరు రోడ్డులోని చిన్న శివాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేరిట ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు బొలిశెట్టి సేవా సమితి సభ్యులు నిర్వహించారు. అనంతరం స్థానిక తణుకు బస్టాప్ వద్ద బొలిశెట్టి సేవా సమితి సభ్యులు అన్నదానం నిర్వహించగా ముఖ్య అతిథిగా రూరల్ సీఐ రవికుమార్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఐ రవికుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు పురస్కరించుకుని అన్నదానం చేయడం ఎంతో మంచి కార్యక్రమం అన్నారు. బొలిశెట్టి సేవా సమితి 8వ కార్యక్రమంగా ఎమ్మెల్యే పుట్టినరోజు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి గౌరవ అధ్యక్షులు మత్తి బాబ్జీ, అధ్యక్షులు లింగం సీను, ఉపాధ్యక్షులు మద్దాల నరసింహ, పప్పోపుల త్రినాథ్, రావు రమేష్, ప్రధాన కార్యదర్శులు రౌతి సోమరాజు, కేశవభట్ల విజయ్, కార్యదర్శి దత్త యువరాం, మద్దాల వీరు, కోట శ్రీరామ్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా 2వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని సేవా సమితి సభ్యులందరూ నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మన తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ తరఫున మాకు కూడా అవకాశం కల్పించినందుకు సేవా సమితి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సేవా కార్యక్రమాలు మరింతగా ప్రజలందరికీ చేరాలని చెప్పి వీరి ఆధ్వర్యంలో మరిన్ని మంచి కార్యక్రమాలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్గా ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు ఈ నెల 16వ తారీఖున జరగబోతుంది. దాని నిమిత్తంగా బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో 10వ తారీఖు నిన్నటి నుంచి నిర్విరామంగా 16వ తారీఖు వరకు కూడా తణుకు రోడ్లో ఉన్నటువంటి బస్టాండ్ దగ్గర నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ భాగంగా ఇది 2వ రోజు కార్యక్రమం. 2వ రోజు కార్యక్రమంలో ఈరోజు చిన్న శివాలయంలో పూజా కార్యక్రమం చేసి ఆయన అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఇంకా తాడేపూడి నియోజకవర్గాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసేలాగా ఇప్పటికే తాడేపూడి నియోజకవర్గం అంతా మోడల్ నియోజకవర్గం తయారు చేసిన అటువంటి మహనీయుడు తాడేపూడి నియోజకవర్గంలో ఇంకా ఉండాలి. ఇంకా ఎన్నో మంచి సేవా కార్యక్రమాల్లో ముందుండి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా చేసే భాగంగా మేము అంతా ఆలోచిస్తున్నాం. అటువంటి మహనీయుడికి ఇలాంటి పుట్టినరోజు చేయడం అంటే మాకు చాలా పూర్వజన్మ సుకృతం మా బొలిశెట్టి సేవా సమితికి. ఎందుకంటే ఆపద అంటే ముందుగా వెంటనే జోబులు ఎంత ఉందో చూడకుండా సహాయం చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈ పుట్టినరోజు కార్యక్రమానికి మేము అన్నదానం చేయడంలో ఆయనకు ఆరోగ్యం నిండుగా ఉండి ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో ముందుంటారని కోరుకుంటూ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా స్థానిక తణుకు బస్టాండ్ దగ్గర సుమారు 300 నుంచి 350 మంది వరకు బిర్యానీ ఏర్పాటు చేయడం జరిగింది. బొలిశెట్టి శ్రీనివాస్ గారు
ఇప్పుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని. బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటే గుర్తొచ్చేది మనకు ఆయన చేసే సేవాగుణం. ఈరోజు తాడేపల్లిగూడెం చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో ఆయన విజయం సాధించారంటే తాడేపల్లిగూడెం ప్రజల గుండెల్లో ఆయనకున్న స్థానం అందరికీ అర్థమవుతుంది. అటువంటి వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉండాలని, మనందరినీ ఆయన నాయకత్వంలో అందరం కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని బొలిశెట్టి సేవా సమితి తరపున తెలియజేసుకుంటూ, రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని స్థానిక ఈశ్వరీయ బ్రహ్మకుమారి నిర్వాహకులు రమాదేవి దీపలు రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయానికి విచ్చేసి బొలిశెట్టి శ్రీనివాస్కి రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కుక్కకాటు కారణంగా ర్యాబీస్ మరణాలు పెరగడంపై సుప్రీంకోర్టు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 8 వారాలలోపు వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని, ఈ చర్యలకు అడ్డుకున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని న్యాయస్థానం హెచ్చరించింది. కుక్కల దాడుల వల్ల ఢిల్లీలో ర్యాబీస్ మరణాలు పెరగడంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం ప్రకటించింది. కాగా సుప్రీంకోర్టు తీర్పును దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. వృద్ధులను ఆదుకోవడం మనందరి బాధ్యత అని పేరిచెర్ల ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ లయన్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు అన్నారు. సమాజంలో నిరాశ్రయులు, వృద్ధులు, చిన్నారులు ఆకలి తీర్చడం స్ఫూర్తిదాయకమే కాక మన బాధ్యత అని పేరిచెర్ల ఫౌండేషన్ చైర్మన్ లయన్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు అన్నారు. విశ్రాంత సైనిక ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, డైమండ్స్ లయన్ డైరెక్టర్ లయన్ ఆకుల సతీష్ అధ్యక్షతన ఆకుల కోట సత్యనారాయణ జయంతి సందర్భంగా పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో అన్నదానం జరిపారు. అతిథిగా లయన్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు పాల్గొని ఆకుల సతీష్ కుటుంబ సభ్యులను అభినందించారు. మెంబర్షిప్ చైర్మన్ లయన్ జొన్నల సతీష్ కుమార్ మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో వృద్ధులను కుటుంబ సభ్యులుగా భావించి ఈ అన్నదానం చేయడం మంచి సాంప్రదాయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల కుటుంబం సభ్యులు, డైమండ్ లయన్స్ లీడర్స్ కోటి విజయ్ కిషోర్, చెన్నారెడ్డి సతీష్, కన్నాజీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు దివంగతులు ఆకుల కోట సత్యనారాయణ గారు జయంతి సందర్భంగా మా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ డైరెక్టర్, మరి అదేవిధంగా ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ మన జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి మా సోదరుడు ఆకుల సతీష్ గారు ఈ రోజున ఈ జీవన సంధ్య వృద్ధాశ్రమానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ సోదరీమణులకి, వృద్ధులకి అందరికీ కూడా ప్రతిరోజు జరుగుతున్నటువంటి నిత్యాన్నదానం సందర్భంగా ప్రతి సంవత్సరం వీరికి ఈ రోజున వారి నాన్నగారి జయంతి రోజున ఆహారం అందజేయాలని తెలిసి శాశ్వత చందాదారులుగా 10,116 రూపాయలు ఈ రోజున తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరపున మా చేతుల మీదుగా అందించడం నిజంగా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే వీరిలోనే వారి తండ్రి గారిని చూసుకుంటూ మరి తల్లిగారిని తీసుకొచ్చి వారితో వీరందరికీ కూడా సర్వీసు అందించడం అనేది నా సోదరుడు ఆకుల సతీష్ కుమార్కి మరి మా అందరి తరపున అభినందనలు తెలియజేసుకుంటూ వారి నాన్నగారికి మా అందరి తరపున జోహార్లు అర్పించుకుంటున్నాం. పూజ్యులు మా మావయ్య గారు తోట సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఇవాళ వృద్ధాశ్రమం రావడం జరిగింది. ఆయన పవిత్రాత్మ శాంతించాలని కోరుతూ శాశ్వత సందాదారుల కింద ఇవాళ వాళ్ళ అబ్బాయి 10,116 డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాగే అందరూ సహృదయంతో చందాలు ఇస్తూ ఉంటే వృద్ధాశ్రమం వృద్ధి చెందుతుంది. డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున కన్నాజీ శ్రీనివాసరావు గారు, పేరిచెర్ల మురళీకృష్ణరాజు గారు, కిషోర్ కుమార్ గారు, చెన్నారెడ్డి సతీష్ గారు అందరూ రావడం జరిగింది. స్వర్గీయులు మా నాన్నగారైన ఆకుల కోట సత్యనారాయణ గారు జయంతి ఈ సందర్భంగా పడాల్లో ఉన్న జీవన సంధ్య వృద్ధాశ్రయంలోని అన్నదానం నిమిత్తం ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం కూడా మా అమ్మగారి చేతుల మీదుగా ఈ వృద్ధాశ్రయంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, డిఈ వెంకటరమణ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీపీఓ జగదీష్, ఎంఈహెచ్ఓ నేతల రాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్ భవానీ, విశాలాక్షి, సెంటర్ సూపర్వైజర్ సోమేశ్వరరావు, మున్సిపల్ ఏఈలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం ఈ పురపాలక సంఘ కార్యాలయంలో వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, మా సెక్షన్ అధికారుల సమన్వయంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా గమనించి మీ యొక్క వ్యక్తిగత సమస్యలు అంటే స్ట్రీట్ లైటింగ్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ సప్లై కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీరు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకుని ఈ యొక్క దరఖాస్తును పట్టుకుని మళ్ళీ మీరు మా అధికారులందరూ కూడా మీ ఇంటికి వచ్చి మీ సమస్య పరిష్కారం చేసి మీకు లిఖితపూర్వకమైన ఎండార్స్మెంట్ కూడా దాఖలుపరచడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఈ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే కార్యక్రమాల్లో హాజరై ఈ సమస్యను పరిష్కారం దిశగా మీరు ప్రయత్నం చేసుకోవాలి. తర్వాత అలాగే మీరు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు ప్రకారం మీ యొక్క దరఖాస్తు ఇచ్చిన దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. అలాగే ముఖ్యంగా ఏంటంటే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ కూడా మనకి రావడం జరిగింది. అనాధికారికంగా వేసిన లేఅవుట్లన్నీ కూడా మీ ప్లాట్లు క్రమబద్ధీకరించుకోవడానికి మంచి అవకాశం ఇచ్చింది. కనుక 24/10/2025 తారీఖు లోపు మీరు దరఖాస్తు చేసుకుని మీ లేఅవుట్లు ప్లాట్లు అనాథరైజ్డ్ ఏదన్నా ఉంటే ఆ రెగ్యులర్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా మీ ఇంటి నుంచి వచ్చిన తడి పొడి చెత్తను విడదీసి పారిశుద్ధ కార్మికులకు మాత్రమే ఇవ్వాలి. రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ ఎక్కడ వేయడానికి వీల్లేదు. మీరు పరిసరాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఎంపికైన కోఆపరేటివ్ సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్లు ఆయా గ్రామాలకు చెందిన కూటమి నాయకులతో వచ్చి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద తాడేపల్లి సొసైటీ త్రిసభ్య కమిటీ అధ్యక్షుడిగా ఆ గ్రామ తెలుగుదేశం అధ్యక్షుడు పరిమి సురేష్ నియమించారు. అదేవిధంగా అలంపురం కోఆపరేటివ్ సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్గా పారిచర్ల ప్రసాద్ ఎంపికయ్యారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దగ్గరికి సొసైటీ త్రిసభ్య కమిటీ సభ్యులు కూటమి నాయకులు వెళ్లారు. వారితో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మనది రైతు ప్రభుత్వాన్ని, రైతుల ప్రయోజనానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్లో ఆంధ్రప్రదేశ్కు అరుదైన అవకాశం దక్కింది. ఐజేయూ సెక్రటరీ జనరల్గా రాష్ట్రానికి చెందిన ఏపీయూడబ్ల్యూజే పూర్వపు అధ్యక్షులు డి సోమసుందర్ ఎంపిక కాబోతున్నారు. ఆ మేరకు సోమవారం సాయంత్రం సోమసుందర్ నామినేషన్ దాఖలు చేశారు. పాట్నాలో ఎన్నికల ప్రధాన అధికారి మహేష్ సిన్హాకు సోమసుందర్ తన నామినేషన్ అందజేశారు. సోమసుందర్ నామినేషన్ను ఏపీయూడబ్ల్యూజే, టీయూడబ్ల్యూజేతో పాటు 17 రాష్ట్రాలు బలపరిచాయి. ఐజేయూ అధ్యక్ష పదవికి ప్రస్తుత సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ నామినేషన్ దాఖలు చేశారు. 2 పదవులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఐజేయూ అధ్యక్షుడు కె శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షుడు ఎస్ఎన్ సిన్హాల సమక్షంలో వారు నామినేషన్లు దాఖలు చేశారు. ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఐవి సుబ్బారావు కార్యక్రమానికి హాజరై సోమసుందర్తో నామినేషన్ వేయించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ, ఐజేయూ ఉపాధ్యక్షుడు అమర్ మోహన్, బీహార్ రాష్ట్ర యూనియన్ ప్రధాన కార్యదర్శి కమల్ ఖాన్ సహాయ్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఆగస్టు 15 నుండి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయనుండడంతో బస్సులో ప్రయాణించే మగవారికి కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలని రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు ఆర్కే హనుమంతరావు కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూనే దానివల్ల ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. పురుషులకు సీటు దొరికే అవకాశం లేనందున వారికి కొన్ని సీట్లు కేటాయించడం సముచితమని ఆయన అన్నారు. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి విశేషంగా పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ వారు భక్తులకు సేవలందించారు. ఈ రోజు అన్నదాతలుగా కావేరీ భజన సమాజ్ పెద్ద శివాలయం ఆలయ మహిళా కమిటీ సభ్యులు, వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అన్నదానం జరిగింది. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు శ్రావణ మాస 2వ సోమవారం సందర్భంగా ఈ రోజున ఉదయం 4 గంటలకు స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అనంతరం 5 గంటల నుంచి దర్శనం, అలా ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు మన పెద్ద శివాలయంలో భజన సమాజం అయినటువంటి కంచి కామాక్షి భజన సమాజం వారు, అలాగే మన పెద్ద శివాలయంలో సేవా బృంద సభ్యులు, మహిళా సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున అన్న సమారాధన దాతలకి ఆ పరమేశ్వరుడు ఆయురాగ్యాన్ని ప్రసాదించాలని, ఇలాంటి
కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తులు ప్రసాదించాలని అన్నదాన కమిటీ తరపున కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి సోమవారం కూడా నిర్వహిస్తున్న అన్న సమాధానానికి విరాళాలు అందజేసే దాతలు ఎవరుంటే అందజేసి సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.